ఇగో కేసీఆర్ ఏం చేస్తున్నావు చూడుర్రి. ఈయన కేసీఆర్, ఈయన అలా మనవాడు ఈ మనిషి ఏం చేస్తున్నారు వీళ్ళు? తోటలు ఉన్నారు. ఎవరి తోట? కేసీఆర్ ఫామ్ హౌస్. దానికి సంబంధించినటువంటి వార్త దిశ పేపర్ రాసింది. మరి ముఖ్యమంత్రిగా 2 దఫాలుగా పనిచేసిండు. తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిండు. మంచి పేరు తెచ్చుకునే ప్రయత్నం చేసిండు. 2 దఫాల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు రాగానే అసెంబ్లీకి కూడా పోతలేడు. ప్రజా సమస్యలు పట్టించుకుంటలేడు. కనీసం సలహాలు సూచనలు ఇట్లా ఇవ్వకుండా ప్రతిపక్ష నేత సలహాలు సూచనలు ఇచ్చి తప్పిదారి ప్రభుత్వం పోతుంటే దాన్ని ముళ్ళుగరతో పొడిచి దారిలో పెట్టాలి. కానీ ఈయన పోయి ఫామ్ హౌస్లో అన్నాడు. ఈయన ముళ్ళుగారితో పొడవాల్సిన అవసరం ఏర్పడ్డది. ఎవరు పొడవాలి? ఆయన ఉద్దేశం ఏంటంటే నేను సీఎం అయితేనే ఉంటా, లేకపోతే సీఎం ఎమ్మెల్యే కాబట్టి ఆయన కూర్చుంటా. నేను సీఎం అయితే అసెంబ్లీలో ఉంటా, ఎమ్మెల్యే కాబట్టి సపరేట్గా ఫామ్ హౌస్లో వంట అంతే. ఏమంటే వాళ్ళకి తెలుసుకుంటుండు, వాళ్ళకి చెప్తుండు, నిమాగా ఉంటుండే. ఇప్పుడు ఈయన ప్రజానాయకుడు, ప్రజల కోసం ఉండి ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఈయన వేస్తుండే వ్యవసాయ పనులు చేసుకుంటుండు బాగా. ముఖ్యమంత్రి అయితేనే తెలంగాణ ప్రజల కోసం ఆలోచిస్తావా? ప్రతిపక్షంలో ఉన్నా కూడా తెలంగాణ ప్రజలు గారా? తెలంగాణలో నీకు ఓట్లు వేయలేదా? అప్పుడు 2 సార్లు ముఖ్యమంత్రి వేయలేదా? అంటే ఒక్కసారి వేయకపోతే జనాల మీద కోపం వచ్చిందా? మళ్ళీ వేస్తారా? ఇట్లా జనాలలో ఉంటేనే జనం నిన్ను గుర్తిస్తారు. ఫామ్ హౌస్లో ఉంటే అలా పనిచేసేటోళ్ళకి గుర్తిస్తారు. గా ఓట్లు వేస్తే ముఖ్యమంత్రి అవుతావా? దీనికి సంబంధించిన ఒక వార్త రాశారు. కేసీఆర్ ప్రజలకు చేరువయ్యేందుకు ఆసక్తి చూపని నేత కేసీఆర్ బిందాస్ అంటూ రాశారు. ఫామ్ హౌస్లో మనవడికి వ్యవసాయ పాఠాలు చెప్తున్నట. ఈయనకు నువ్వు నాలుగు గారా ఫామ్ హౌస్ కట్టుకో, అధికారం వస్తే ఉండు, అధికారం లేకపోతే ఫామ్ హౌస్ ఉండు. అధికారంలోకి వస్తే అధికారంలో అంటే ఈయన మళ్ళీ అవసరమైతే నేను కూడా ముఖ్యమంత్రి, కేటీఆర్ తర్వాత నేను ముఖ్యమంత్రి తీసుకొస్తాడు. అయితే కేసీఆర్ తర్వాత కేటీఆర్ తర్వాత ఈ మనిషి ఇట్లా వంశ పారపర్యంగా ముఖ్యమంత్రి కావాలన్నట్టు. సోషల్ మీడియాలో వీడియో వైరల్. ప్రజల నుంచి సర్వత్రా విమర్శలు. ఎమ్మెల్యేగాను నియోజకవర్గ ప్రజలకు కూడా దూరంగానే ఉంటుండట. పార్టీ అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నేతగా కీలక పోస్టులు. దేనికి న్యాయం చేయని గులాబీ పాస్. ప్రతిపక్ష నేత ఈయననే, పార్టీకి అధ్యక్షుడు ఈయననే. మరి పోయి ఫామ్ హౌస్లో అనుకుంటే బీఆర్ఎస్ ఏం కావాలి? ఆయన గజ్వేల్ కాన్స్టిట్యూన్సీ లో ఇట్లా అందుబాటులో లేకుండా గజ్వేల్లో కూడా ఎమ్మెల్యే గజ్వేల్ కానీ ఆడ కూడా పోతలేడట. మరి ఏం జరుగుతుంది అనేటువంటిది కూడా మనము చూడాలి.